నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణంలోని 19వ అధ్యాయం. మనం 18వ అధ్యాయంలో చూసాం కదండి, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నైమిషారణ్యంలోకి ప్రవేశించి మునులకి చాతుర్మాస వ్రత మహత్యం గురించి తెలియజేశారని. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విధంగా మహావిష్ణువు తన నిజస్వరూపంతో ప్రకాశిస్తున్న ఆ సమయంలో జ్ఞానసిద్ధుడు అనే మహర్షి అత్యంత ఆనందంతో తన్మయత్వం నిండిన మనస్సుతో విష్ణుమూర్తిని స్తుతించటం ప్రారంభించాడు. ఓ దయానిధి, వేదవేత్తలు నిన్ను వేదవైద్యుడు అంటూ పొగుడుతారు. వారంతా నిన్ను అద్వితీయుడిగా, వేదాంత స్థితివిగా కీర్తిస్తారు. సూర్యచంద్రుల చేత, శివుడు, బ్రహ్మ మొదలైన దేవతల చేత, మహారాజులు, చక్రవర్తుల చేత స్తుతులు అందుకునే రమణీయమైన పాదపద్మాలు కలిగినవాడా, నీకు నమస్కారములు. పంచభూతాలు సమస్తమైన ప్రాణులు కూడా నీ స్వరూపాలే. నీ దయపై ఆధారపడి జీవిస్తున్నాయి. శివుడి చేత పూజలు అందుకునే ఓ స్వామి, నీకన్నా గొప్ప దైవం లేదు. నీ నివాసం కంటే గొప్పదైన స్థానం లేదు. నీకంటే పరమసత్యం లేదు. సర్వాధికారాలు నీకున్నాయి. ఈ అఖండ విశ్వంలో కదిలేవి, కదలనివి అయిన ప్రాణులు, వాటికి ఆవరించి ఉండే మహామాయ అన్నీ నీలోనే కనిపిస్తున్నాయి. సృష్టికి ఆరంభం నువ్వే, అంతం కూడా నువ్వే. నువ్వు యజ్ఞస్వరూపిడివి. భక్ష, భోజ్య, చోహ్య, లేహ్యాలనే 4 విధాలుగా ఉండే అన్ని రకాలైన భోజన పదార్థాల్లో అన్నరూపంగా ఉండే పరమదైవానివి నువ్వే. నీ రూపం అమృతమయం, నీ రూపం ఆనందమయం. ఓ మాధవ, నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తున్నాను. మాధవ, సమస్త లోకాలకు నువ్వే ఆధారం. అన్ని పురాణాల సారాంశం నువ్వే. ఈ విశ్వం అంతా నీ వల్లే పుడుతుంది, నీ వల్లే పెరుగుతుంది, నీ వల్లే నశిస్తుంది, నీలోకే చేరుతుంది. అన్ని ప్రాణుల హృదయాల్లో మీరే ఉంటారు. సూర్యచంద్రులు నీకు కళ్ళుగా ఉంటారు. నువ్వు సర్వాంతర్యామివి, నిరాకరుడవు, నిరంజయుడవు, నిత్యుడవు, శాశ్వతుడవు. నువ్వు కేవలం శారీరమైన కళ్ళను కనిపించవు. కృష్ణ, ఈశ్వర, నిన్ను చూడాలంటే మనోనేత్రాలు కావాలి. నిన్ను చూసిన వారికి పాపాలేవి అంటవు. నీ దర్శనం చేసుకున్నా నాకు ఇక వేరే ధ్యాస, ధ్యేయం లేనే లేవు. నన్ను తరింపజేయి. నీకు నమస్కరించటం వల్ల నా జీవితం చరితార్థమైంది. మనిషిగా పుట్టినందుకు ఇంతకన్నా మరొక భాగ్యం నాకు దక్కదు. సంసార సాగరంలో కొట్టుకుపోతున్నా నన్ను కాపాడు. మీ రాకతో మా ఆశ్రయం ప్రాంతమంతా పావనమైంది. నువ్వు భక్తుల నేత్రాలకు మాత్రమే కనిపిస్తావు. ఓ అనంతుడా, ముకుంద, పరమాత్మ, దయామయుడా, మీకు నమస్కారములు. మహర్షులు, సాధుపురుషులు హృదయాల్లో నివాసం చేసే కారుణ్యమూర్తి, మీకు నమస్కారములు. గోవింద, మాధవ, మధుసూదన, దేవదేవ, వైకుంఠ నివాస, వేదాలు చదివిన, శాస్త్ర పురాణాలు ఆసంతం పక్కింట పుట్టినా నువ్వు కనిపించవు. కేవలం మీ పాదాలు మీద పట్టుసడలని భక్తులు కలిగిన వారికి మాత్రమే మీరు కనిపిస్తారు. ధ్రువుడు, మార్కండేయుడు, ప్రహ్లాదుడు, విభీషణుడు, ఉద్ధవుడు, గజేంద్రుడు మొదలైన భక్తులంతా మీ నామాన్ని అనుక్షణం జపించి మోక్షాన్ని పొందారు. మీ పేరు స్మరించటంతోనే అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. వాసుదేవ, నారాయణ, మీకు నమస్కారం అంటూ జ్ఞానసిద్ధుడు తనను తాను మరచిపోయి అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి అనేక విధాలుగా సాష్టాంగ నమస్కారం చేశాడు. జ్ఞానసిద్ధుడు చేసిన స్తోత్రానికి విష్ణుమూర్తి ఎంతగానో సంతోషించాడు. జ్ఞానసిద్ధుడా, నీ భక్తిని మెచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను అన్నాడు. అందుకు జ్ఞానసిద్ధుడు, స్వామి, నిన్ను నేరుగా చూసిన భాగ్యం కలిగింది. ఇంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. శాశ్వతంగా నిన్ను చూసేందుకు వీలుగా నిరంతరం మీ వైకుంఠంలో నివాసం ఉండే భాగ్యాన్ని కల్పించండి. అదే నేను కోరుకునే వరం.
అంటూ నమస్కారం చేశాడు. శ్రీహరి జ్ఞానసిద్ధుడా, నువ్వు కోరుకున్న వరం ఇస్తున్నాను. దీంతో పాటు మరొక వరం కూడా ఇస్తున్నాను. ఈ లోకంలో చాలా మంది దురాచారాలు పాటిస్తూ సత్కార్యాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది బుద్ధిహీనులై పాపకార్యాలు చేస్తున్నారు. అటువంటి వారి పాపాలు పోగొట్టడానికి ఓ వ్రతం ఏర్పాటు చెయ్యాలని అనుకుంటున్నాను. శ్రీ మహాలక్ష్మితో కలిసి నేను పాలసముద్రంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ఆదిశేషుడి మీద నిద్ర ప్రారంభిస్తాను. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాను. ఈ 4 నెలలు కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఇది నాకు అత్యంత ప్రీతి కలిగించే కాలం. కేవలం పాపాత్ముల్ని ఉద్ధరించటం కోసం మాత్రమే నేను ఈ నిద్ర నాటకం ఆడుతాను. నిజానికి నాకు నిద్ర మెలకువలు అనే స్థితులు ఉండవు. భక్తులను పరీక్షించటానికే ఈ నాటకం ఆడతాను. ఈ 4 నెలల కాలంలో చేసే ధ్యాన తప దాన కార్యాలన్నీ ఉత్తమ ఫలితాలనిస్తాయి. నాతో పాటు నీ సహచరుడైన మహర్షులంతా మీతో పాటు మీ సహచరులైన మహర్షులంతా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించండి. ఈ వ్రతాన్ని ఆచరించని వారు బ్రహ్మహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించిన అన్ని పాపాలు తొలగిపోతాయి. నా సన్నిధిలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది. చాతుర్మాస వ్రతంలో భాగంగా ఆషాఢంలో శాకములు అంటే కూరలు, శ్రావణ మాసంలో పెరుగు, భాద్రపద మాసంలో పాలు, ఆశ్వయుజ మాసంలో పప్పు పదార్థాలు విడిచిపెట్టాలి. ఇలా చేసిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. నేను చెప్పిన చాతుర్మాస వ్రతంలో లోకంలో ప్రచారం చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అలాగే నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి కూడా అన్ని పాపాలు నశించేలా వరం ఇస్తున్నాను. నువ్వు లోకంలో చాతుర్మాస వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకువచ్చే బాధ్యత నిర్వహించు. అంత్యకాలానికి నన్ను చేరుకుంటావు అని శ్రీహరి జ్ఞానసిద్ధుడికి వరం ఇచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ధనలోభుడా, చాతుర్మాస వ్రతానికి సంబంధించిన వివరాలు ఇవి. విన్నావు కదా? ఎంతటి పాపాత్ములైనా దుర్మార్గులైనా హరిభక్తితో ఈ వ్రతాన్ని చేసినట్లయితే తమ పాపాల నుంచి విముక్తి పొందుతారు. అన్ని వర్గాలు వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతం చేయని వారు గోహత్య చేసిన పాపాన్ని అనుభవిస్తారు. 1,000,000 జన్మల్లో మద్యపానం చేసిన పాపాన్ని మూటగట్టుకుంటారు. శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి 100 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుంది. చివరి కాలంలో విష్ణులోకాన్ని పొందుతారు అంటూ అంగీరసుడు జ్ఞానసిద్ధుడు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాడు. ఈ విషయాలన్నింటినీ వశిష్ఠుడు జనక మహారాజుకి వివరిస్తూ, రాజా, నేను చెప్పిన కార్తీక మాస వ్రత వివరాలన్నీ శ్రద్ధగా వింటున్నావు కదా? నువ్వు కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు అంటూ ఉపదేశించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని 19వ అధ్యాయం సమాప్తం.